విజయవాడ జీజీహెచ్లో జూనియర్ డాక్టర్స్ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్స్ ఆసుపత్రి ఎత్త టెంట్ వేసి నిరసనలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ అక్కడే టెంట్ని ఏర్పాటు చేసుకుని తమ ఆందోళనలు కొనసాగించారు. స్టైఫండ్ పెంపుతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను కూడా వెంటనే పరిష్కరించాలని జూనియర్ డాక్టర్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మూడు డిమాండ్లు ఏంటంటే, మొదటి డిమాండ్ ఏంటంటే స్టైఫండ్ హైక్ అనేది 15% హైక్ చేయాలని చెప్పి మేము నెగోషియేట్ చేసుకున్నామండి. మొదటగా 30% అడిగామండి. సో 30% అడిగినప్పటికీ మాకు పై అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈవెన్ 15% కూడా ఇవ్వము అంటున్నారు. సో 3% నుంచి మేము 1% కూడా పెంచము అని చెప్పి మంతనాలు జరిపారండి. సో 3% అనేది డాక్టర్గా మాకున్న విలువకి చాలా తక్కువ అండి. సో ఎంతో కష్టపడి ఒక 24 to 36 అవర్స్ డ్యూటీ చేస్తూ రాత్రి పగలు కష్టపడుతున్న మా జూడా డాక్టర్స్ అందరికీ ఈ 3% అనేది చాలా అవమానకరంగా మేము భావిస్తున్నామండి. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు జీజీహెచ్లో జూనియర్ డాక్టర్స్ సమ్మెకు దిగారు. పలుమార్లు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల విషయంలో పూర్తి స్థాయిలో పెంపివ్వకుండా కేవలం 3% మాత్రమే ప్రకటించడం అన్యాయం అని జూనియర్ డాక్టర్స్ ఆరోపిస్తున్నారు. రిటైర్మెంట్ వయస్సు పెంపుతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, తెలంగాణ తరహాలోనే స్టైఫండ్ను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. చాలా లెటర్స్ గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం తర్వాత తీసుకున్న నిర్ణయం. మేము చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నప్పుడు కూడా హాస్పిటల్ వర్క్ చేస్తాం. బట్ ఒకదాంతో ఒకటి బిల్డప్ అయి ఈ స్టేజ్ వరకు వచ్చాకే మేము స్ట్రైక్కి వచ్చాం. ఇక స్ట్రైక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ ఉన్న డాక్టర్స్కి 60 నుండి 65 పెంచారు. దానివల్ల మేము బయటకు వచ్చే డాక్టర్స్కి జాబ్ ఆపర్చునిటీ తగ్గిపోతాయి. ఒక 3 years ఆ డాక్టర్ పీజీ తర్వాత అక్కడ తిరుగుతున్నప్పుడు వాడు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ జాబ్కి వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక డాక్టర్ పీజీ బయటకు రాగానే 27-28 సంవత్సరాలు వస్తాయి. వాళ్ళ జాబ్కి వేరే మళ్ళీ గవర్నమెంట్ జాబ్కి రావాలంటే ఇంకా టైం పట్టేస్తుంది. ఇంకొకటి ఇది అకార్డింగ్ టు మనకి ప్రతి ఒక్కటి మనం పక్క స్టేట్ చూసుకుంటే తెలంగాణ వాటితో కంపేర్ చేసి మాకు వర్క్ ఈహెచ్ఆర్ ఉంటుంది, అవన్నీ బిల్డప్ చేయమన్నారు. ప్రతి ఒక్క పీజీస్ వర్క్ చేసి అవన్నీ పెంచారు. కానీ మేము స్టైఫండ్స్ గురించి అడిగేటప్పుడు మాత్రం వాళ్ళకి బెటర్ మనీ ఉన్నాయి అందుకు ఇస్తున్నారు, మీకు ఇవ్వట్లేదు అంటున్నారు.